ఒకవేళ యేసు ప్రభువే గాని ఈ రోజు ఇక్కడ ఉన్నట్లయితే, మనలాగే ప్రవర్తించినట్లయితే ఏమై ఉండేది ఒకసారి ఆలోచించండి. ఒకవేళ యేసు ప్రభు గాని మనలాగా ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేసుకుంటూ అకస్మాత్తుగా ఒక ప్రొఫైల్ ఆయనకు వచ్చింది, JTB, యో మ్యాన్ జేటి, ఎవరో జాన్ ద బ్యాప్టిస్ట్, బాప్తిస్మం ఇచ్చి యోహాను. అరే, ఈ బాప్తిస్మం ఇచ్చే యోహానికి నాకన్నా ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారేంటి? అప్పటికి ఎక్కువ కదా, అర్థమవుతుంది మీకు స్టోరీ. ఈ బాప్తిస్మం ఇచ్చే యోహానికి నాకన్నా ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారేంటి? అసలు నా పాదరక్షణ తీయడానికి కూడా సరిపడనటువంటి బాప్తిస్మం ఇచ్చే యోహాను ఈ సంగతి చూస్తాను అని చెప్పుంటే, ఒకసారి యేసు ప్రభు నలుగురిని స్వస్థపరుస్తాడు. నలుగురిని స్వస్థపరిచిన తర్వాత, అబ్బా చాలా ఎక్కువ కష్టపడిపోయాను, చాలా ఎక్కువ శ్రమించేసాను, ఇప్పుడు నేను కొంచెం రిలాక్స్ అవ్వాలని చెప్పి స్టార్ బక్స్ నుండి హాట్ చాక్లెట్ లేకపోతే ట్రూ బ్లాక్ నుండి పీనట్ కాఫీ పెట్టుకుంటే ఆర్డర్ ఎలా ఉంటుంది? ఒకవేళ యేసు ప్రభు అలా ఉండుంటే మన పరిస్థితి ఏంటి? అసలు యేసు ప్రభు అలా ఉండగలడు అని చెప్పి నువ్వు అనుకోగలవా? అది కూడా అనుకోలేవు. ఎందుకంటే యేసు ప్రభు తన యొక్క జీవితము ఉట్టి సత్యం గురించి మాత్రమే కాదు కానీ జీవన విధానం గురించి కూడా ఆయన బోధించాడు, జీవించాడు. హల్లెలూయా. ఈరోజు నేను వర్తమానం ఒక ప్రశ్నతో ప్రారంభించడానికి ఇష్టపడుతున్నాను. అదేంటంటే, నువ్వు ఎలాగా ఎదుగుతున్నావో అది నీకు నచ్చుతుందా? నువ్వు ఎలాగైతే ఎదుగుతున్నావో నీకు అది నచ్చుతుందా? ఆర్ యు లవింగ్ ద పర్సన్ దట్ యు ఆర్ బికమింగ్? నువ్వు అవుతున్నటువంటి వ్యక్తిగా నువ్వు నచ్చుతున్నావా? సో దాన్ని అర్థం కావాలంటే ఇంకా సులభమైనటువంటి ప్రశ్న ఇంకోటి అడుగుతాను. క్రైస్తవ్యము పని చేయట్లేదని నువ్వు అనుకుంటున్నావా? క్రైస్తవ్యము పని చేయట్లేదని నువ్వు అనుకుంటున్నావా? ఈ యొక్క ప్రశ్నని మీరు జాగ్రత్తగా ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే మన సాధారణంగా రకరకాల స్టేజెస్ ద్వారా వెళ్తూ ఉంటాం మనం. బట్ క్రైస్తవ్యం అనేటువంటిది పని చేస్తుందా, పని చేయట్లేదా? ఈజ్ ఇట్ రియలీ హెల్పింగ్ యూ? ఆర్ లేకపోతే నేను అందరిలానే ఉన్నానా? am I like everybody else అనేటువంటి ఆలోచన నువ్వు కలిగి ఉన్నావా? నువ్వు అన్నీ సరి చేస్తూ ఉంటున్నావు, నువ్వు కరెక్ట్గానే చేస్తున్నావు, అన్నీ కరెక్ట్గానే చేసినప్పటికీ ఏదో తెలియకుండా తప్పులు అయిపోతున్నాయి, ఏదో తెలియకుండా ఆ యొక్క వెలితి నీలో ఇంకా మిగిలిపోతూ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నట్లయితే ఒకసారి నువ్వు ఈ యొక్క ప్రసంగాన్ని జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే అది వయసుతో సంబంధం లేదు. మనం తప్పులు చేయడము వయసుతో సంబంధం లేదు. నువ్వు టీనేజర్ అయి ఉండొచ్చు. ఉదాహరణకు ఒకవేళ టీనేజర్ అయ్యి ఉండి చర్చ్ కార్యక్రమాలన్నీ బాగా చేస్తున్నావేమో, సండే స్కూల్కి వెళ్తున్నావు, VBSలో పార్టిసిపేట్ చేస్తున్నావు, దావీదు గొలియాతు బొమ్మలు కూడా బాగా గీసేస్తున్నావు, చాలా చక్కగా ఎంతూజియాజంతో నువ్వు సండే స్కూల్కి కూడా అటెండ్ అవుతున్నావు, చర్చ్ పాటలన్నీ నేర్చుకున్నావు. కానీ ఇంటికి వెళ్ళేసరికి అక్కడ నీ యొక్క పరిస్థితి మారిపోతుంది. ఇంటికి వెళ్ళేసరికి నీ యొక్క తల్లిదండ్రులు కొట్లాడుకుంటున్నారేమో, ఆ యొక్క ఆర్థిక ఇబ్బందుల వలన, వారు ఆ యొక్క ఎదుర్కొంటున్నటువంటి సమస్యల వలన వారు ఆ యొక్క ఇబ్బందిని ఎదుర్కొంటున్నారేమో, లేకపోతే వారు దే ఆర్ అనేబుల్ టు మీట్ దర్ డే టు డే నీడ్స్, అటువంటి ఆలోచన కూడా వాళ్ళు కలిగి ఉన్నారేమో, లేకపోతే అటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారేమో. లేదంటే నేను టీనేజర్ని కాదు, నేను మంచి యవనస్తుడిని, ఈ గదిలో కూర్చున్నటువంటి వారిలాగా నేను మ్యాక్సిమం ఉన్నటువంటి వారు యవనస్తులు, నాకు 25 సంవత్సరాలు ఉంటాయండి, పెళ్ళయింది ఇప్పుడే, చక్కటి భార్య దేవుడిచ్చాడు, నువ్వు పురుషుడు అయితే రియల్ మనకి వెళ్తున్నావేమో, స్త్రీ అయితే ఉమెన్ ఆఫ్ వర్డ్కి కూడా వెళ్తున్నావేమో. అయినప్పటికీ ఒక చిన్న భారం నీలో కలిగి ఉంది. దానివల్ల నువ్వు సరి పని చేయలేకపోతున్నావు, దానివల్ల నీ యొక్క ఉద్యోగం ఊడిపోయింది, దానివల్ల భార్య భర్తలకు మధ్యన సమస్యలు వస్తున్నాయి. నీవు అటువంటి పోరాడుతున్నావేమో. ఇద్దరు కలిసి ఏమని అడుగుతారంటే, మరి దేవుడు ఎక్కడున్నాడు, వేర్ ఇస్ గాడ్ టుడే అనేటువంటి ప్రశ్న అడుగుతున్నావేమో. లేకపోతే అంత సీరియస్గా లేదు, అంత డ్రమాటిక్గా లేదు, పర్వాలేదండి, బాగానే ఉంది, నేను బైబిల్ చక్కగా చదువుకుంటున్నాను, నేను అన్నీ కూడా మన సోషల్ మీడియా ఛానల్స్ అన్నింటినీ సబ్స్క్రైబ్ చేశాను, యూట్యూబ్, ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్ అన్ని ఛానల్ సబ్స్క్రైబ్ చేశాను, రోజు నేను ఏదో ఒక వాక్యాన్ని చదువుతున్నాను, ధ్యానిస్తున్నాను, మంచి కారు ఉంది, మంచి జాబ్ ఉంది, మంచి ఇల్లు ఉంది, నాకు మన చర్చ్ టీషర్ట్ కూడా ఉంది, న్యూ లైఫ్ టీషర్ట్ కూడా ఉంది, అన్నీ బాగున్నాయి, నేను దేవుని కూడా సేవిస్తున్నాను. కానీ తెలియనటువంటి ఒక బాధ నాలో ఉండిపోయిందండి, తెలియనటువంటి ఒక వాక్యూమ్ నాలో ఉండిపోయింది అనేటువంటి వ్యక్తివేమో నువ్వు. సో నా ప్రశ్న ఏంటంటే, అసలు క్రైస్తవ్యం అనేటువంటిది పనిచేస్తుందా? అసలు పనిచేస్తుందా? క్రైస్తవ్యం అనేటువంటిది పనిచేస్తుందా? పని చేయకపోతే దానికన్నా శ్రేష్టమైనది ఏమైనా ఉందా? ఒకవేళ క్రైస్తవ్యం పని చేయకపోతే ఈజ్ దర్ ఎనీథింగ్ బెటర్ దెన్ దాట్? దానికన్నా శ్రేష్టమైనటువంటిది ఏమైనా ఉందా?
ఒకవేళ నీవు భారం కలిగి, నీవు గాయపడి, నీవు ఆ యొక్క డిప్రెషన్లో నుండి వెళ్తున్నట్లయితే, ఆ యొక్క కన్ఫ్యూజ్ స్టేట్లో ఉండి నువ్వు డిస్కరేజ్ అయిపోయినట్లయితే, యోహాను గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనం తీయాలని కోరుతున్నాను. యోహాను గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనము ఒకసారి అందరూ చూద్దాం. అది 14:1. ఏం పర్లేదు, టైం తీసుకోండి. యోహాను సువార్తల్లో ఆఖరి సువార్త అన్నమాట. దొరికినట్లయితే అందరూ ఆమెన్ అని చెప్పండి. ఆమెన్, హల్లెలూయా. మీ హృదయమును కలవరపడనీయుకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందు విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండ స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోదును. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పెను. అందుకు తోమా ప్రభువా అని మొదలుపెట్టాడు. ఏమంటే తోమ అనగానే వెంటనే మనకి వచ్చేటువంటి మాటలేంటి? తోమ అనగానే సందేహపు తోమ, అనుమానపు తోమ, ప్రశ్నించే తోమ, ఇవన్నీ తోమాలు. కానీ విషయం ఏంటంటే తోమ కూడా మనలాగే ఉంటాడు. అంటే మేబీ తక్కిన శిష్యులకు కూడా తెలియదేమో, కానీ తక్కిన శిష్యులకి అడిగేటువంటి ధైర్యం లేదు, తోమాకు ఉంది. ఐ రియల్లీ లైక్ తోమా. తోమా ఎందుకు ఇష్టం అంటే తెలియకపోతే వెంటనే ఆయన సూటిగా ఆయన అడుగుతాడు, ఆయన తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు. అందుకు తోమా, ప్రభువా ఎక్కడికి వెళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగూ తెలియనని ఆయనను అడగగా, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అనేటువంటి మాటను చూస్తున్నాం మనం. ఒకసారి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. దేవుడు మనతో ఈ యొక్క వాక్యం ద్వారా మాట్లాడాలి ఈరోజు అని చెప్పి మనం ఒకసారి వ్యక్తిగతంగా ఒక 30 సెకండ్లు నేను మీకు టైం ఇస్తున్నాను. ఒకసారి ప్రార్థన చేసి మనము ఈ యొక్క వాక్యంలోకి వెళ్దాం. ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క వాక్యం బట్టి వందనాలు దేవా. ఈ యొక్క వాక్యం ద్వారా ప్రభువా నీవు మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం దేవా. ఈ యొక్క వాక్యం ద్వారా ప్రభువా మాలో ఉండేటువంటి ఆ యొక్క ఏదైతే బాగవ్వాలోనైనా ఆ యొక్క దేవా దాన్ని బాగు చేయమని దేవా, ఏ విధానంలో అయితే మేము నడుచుకోవాలో దానిని నీవు నడుపమని ప్రార్థిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు నేను మాట్లాడబోయేటువంటి అంశము పేరేంటంటే మెరుగైన మనిషిగా మారడం. మెరుగైన మనిషిగా మారడం, టు బికమ్ అ బెటర్ పర్సన్. ఒక మంచి వ్యక్తిగా, ఒక మెరుగైనటువంటి వాడుగా మనము మారడం. దాని అర్థం ఏంటంటే నువ్వు చెప్పే విధానము, చేసే విధానము చాలా ప్రాముఖ్యం. నువ్వు చెప్పే విధానము, చేసే విధానము ఏంటండి చాలా ప్రాముఖ్యం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మనం సత్యాన్ని చెప్పొచ్చు, ఖచ్చితంగా చెప్పాలి. కానీ అది ఇతరులకు నొచ్చుకున్నటువంటి రీతిగా చెప్తే వారు కూడా చేయడానికి ఇష్టపడతా ఉంటారు, వారు కూడా మార్చుకోవడానికి ఇష్టపడతా ఉంటారు. అనేక సార్లు నేను ఒకసారి ఆలోచిస్తూ ఉంటాను, ప్రసంగాల్లో నేను ఎడా ఇచ్చేస్తూ ఉంటాను. అయినా సరే ఎందుకు వస్తూ ఉంటారంటే అది ప్రేమతో నొచ్చుకోకుండా మీకు అర్థమయ్యే రీతిగా చెప్తా ఉంటాను గనుక. నా ప్రియ సహోదరి సహోదరుడా, నిజం చెప్పాలంటే కొంతమంది క్రైస్తవులు ఉంటారు, చాలా మీన్గా ఉంటారు, చాలా క్రూడ్గా ఉంటారు. ఎలా ఉంటారంటే చాలా కఠినమైనటువంటి మాటలతో ఉంటారు. వాళ్ళు ఏం చెప్తా ఉంటారంటే ప్రతిదానికి వారికి ఒక అభిప్రాయం ఉంటుంది. ఉదాహరణకి నువ్వు ఇలా ఎందుకు రెడీ అయ్యావు అని కూడా అడుగుతారు. నువ్వు ఏంటమ్మా నువ్వు సరైనటువంటి బట్టలు లేవా అని కొంతమంది ప్రశ్నిస్తూ ఉంటారు. ఇంకా మనం చూసినట్లయితే ఒకవేళ యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు అని చెప్పాలి అనేటువంటి మాట వాళ్ళు చెప్పాలంటే, యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు, ఓ పాపి, యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు పాపి అని చెప్తా ఉంటారు. అదే మాట వాళ్ళు ప్రేమగా చెప్పినట్లయితే వారు కూడా అర్థమవుతుంది, అండ్ ఇట్ విల్ బీ ద మోస్ట్ ఎఫెక్టివ్ వే. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒకవేళ మీకు కానీ పెళ్ళి అవ్వకపోతే పెళ్లి చేసుకోండి, మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది ఎలాగా ప్రేమగా చెప్పాలో. ఈ యొక్క మాట ఎందుకు చెప్తున్నానంటే మనము ఎప్పుడు కూడా నేనే మార్గము సత్యము
జీవమై ఉన్నానని చెప్పాడు. మనం దాంట్లో ఎక్కువగా తీసుకునేటువంటి మాట ఏంటి? నేనే సత్యము అనేటువంటి మాటను తీసుకొని దేవుడు సత్యాన్ని బోధించమన్నాడు, సత్యాన్ని చెప్పమన్నాడు, సత్యాన్ని చెప్తానని చెప్పి మనం ఏం మర్చిపోతాం తెలుసా? మార్గాన్ని మర్చిపోతాము, జీవాన్ని మర్చిపోతాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, సత్యం చెప్పడం 100% చెప్పాలి. కానీ సత్యాన్ని ఎలా చెప్పాలి? ఒక మార్గంలో చెప్పాలి. యేసుప్రభు ఏమన్నాడు? నేనే మార్గము, సత్యము, జీవమై ఉన్నానని చెప్పాడు. ఇక్కడ మనం ఎప్పుడు కూడా సత్యం మీదే ఫోకస్ పెడతా ఉంటాం. సత్యం మీద ఫోకస్ పెట్టడం మంచిదే, కానీ సత్యం మీద మాత్రమే ఫోకస్ చేయడము అంత మంచిది కాదు. మనం ఏమని చేస్తూ ఉంటామంటే ఉట్టి సత్యాన్నే పట్టుకుంటాం, దాన్ని ఎలాగైనా ఖరాఖండిగా చెప్పాలి అని చెప్పి మనం ఉతికి ఆరేస్తూ ఉంటాం అన్నమాట. ఎలా ఉంటుందంటే, ఒకవేళ క్లీనింగ్ చేసే ఆయన పొరపాటున పాస్టర్ అయ్యాడు అనుకోండి, ఉతికి ఆరేస్తాడు అనమాట సంఘాన్ని అంతా. సో ఆ రీతిగా ఒక్క రోజులోనే క్లీన్ అయిపోవాలనుకుంటాడు. ఇది ఒక్క రోజులో క్లీన్ అయినటువంటిది కాదు. యేసు ప్రభుకే అన్ని సంవత్సరాలు పట్టింది తన శిష్యుల్ని మార్చడానికి. గుర్తుపెట్టుకోండి, మనందరం కూడా వీఆర్ గోయింగ్ త్రూ అ లైఫ్ జర్నీ. మనందరం కూడా ఒక లైఫ్ జర్నీ ద్వారా వెళ్తున్నాం. ఉదాహరణకి ఇప్పుడు ఇందాక విజయ్ గారు అనౌన్స్మెంట్ చేశారు, కింద వారం ప్రేమ్ గారు అనౌన్స్మెంట్ చేశారు, వచ్చే వారం ఇంకొకరికి అనౌన్స్మెంట్స్కి ఇస్తూ ఉంటాం. ఎందుకంటే వాళ్ళు కూడా స్టేజ్ ఎక్కి వాళ్ళు మాట్లాడితే ఎలా ఉంటుంది అనేటువంటి ట్రైనింగ్ వారికి కూడా వస్తుంది కనుక. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎప్పుడైనా మన జీవితం అనేటువంటిది వెంటనే తక్షణమే మనకి ఫలితాలు కావాలి, వెంటనే మనకి రిజల్ట్స్ కావాలి అంటే అది అయ్యేటువంటిది కాదు. నేను చెప్పొచ్చేది ఏంటంటే, అది ఒకటి సత్యం గురించే కాదు, కానీ మార్గము జీవము గురించి కూడా. మార్గము జీవం గురించి కూడా. ఒకవేళ మన ఫస్ట్ సెంచరీ క్రిస్టియన్స్ని తీసుకుంటే వారిని ఏమని పిలిచారో తెలుసా? వారిని ఏమని పిలిచారంటే మార్గము యొక్క మనుషులని పిలిచారు. ఏమని పిలిచారు? మార్గం. క్రైస్తవులను పిలవలేదు, లేకపోతే హల్లెలూయా బ్యాచ్ అని పిలవలేదు, లేకపోతే గొర్రెలను పిలవలేదు. ఏమని పిలిచారంటే మార్గం యొక్క మనుషులను పిలిచారు. మనకి దానికి రుజువు, నేను ఒక్క రుజువు, చాలా రుజువులు ఉన్నాయి, ఒక రుజువు చూపిస్తాను. అపోస్తల కార్యము 9వ అధ్యాయము 2వ వచనములో మనము చూస్తాము. ఈ మార్గమందున్న పురుషులైనను స్త్రీలైనను కనుగొనని ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజములు వారికి పత్రికలిమ్మని అడిగాను. ఎవరి గురించి అండి వెతుకుతున్నారు వీళ్ళందరూ? క్రైస్తవులే, కానీ అప్పుడు క్రైస్తవులను పిలవలేదు. ఏమని? మార్గం యొక్క మనుషులట. అర్థమవుతుందా? మార్గం యొక్క మనుషులు అంటే దాని అర్థం ఏంటంటే వారి యొక్క గోల్, వారి యొక్క అంతిమ లక్ష్యం ఏంటంటే ఉట్టి మంచి మోరల్స్ కలిగి ఉండడమే కాదు, మంచి విలువలు కలిగి ఉండడమే కాదు, వారు సరైనటువంటి మార్గంలో నడవడం కూడా వారు ఎన్నుకున్నారనమాట. అంటే సత్యం ఒకటే కాదు, జీవం ఒకటే కాదు, మార్గము కూడా. నా ప్రియ సహోదరి సహోదరుడా, అంటే యేసు ప్రభు వలె వారు జీవించడానికి ఇష్టపడ్డారు, యేసు ప్రభు యొక్క మార్గంలో నడవడానికి ఇష్టపడ్డారు. మనం ఈరోజు ఎటువంటి జీవితం జీవిస్తున్నాం? ఒకవేళ మన యొక్క జీవితము యేసు ప్రభు యొక్క జీవితాన్ని కానీ మనం పోలిస్తూ ఉంటే, మత్తయి, మార్కు, లూకు, జాను, ఈ 4 సువార్తలు చదివి యేసు ప్రభు యొక్క జీవితాన్ని కానీ మనం చూసినట్లయితే మనకి యేసయ్య యొక్క జీవితానికి చాలా వ్యత్యాసం ఉంది. నాతో సహా నాకు యేసయ్యకి చాలా వ్యత్యాసం ఉంది. అంటే ఈ యొక్క వ్యత్యాసము ఆయన జీవించినటువంటి రీతిలో కనబడుతుంది. వీ కెన్ ఫైండ్ దాట్ ఇన్ ద వే. ఉదాహరణకి యేసు ప్రభు ఎప్పుడు మనుషులు చూసినా చక్కగా ఆనందంగా ఉండేవాడు. యేసు ప్రభు ఎప్పుడు మనుషులు చూసినా ఆయనకి ఎటువంటి ఆతృత, ఎటువంటి కలహలము ఉండేది కాదు. కానీ మన యొక్క జీవితాన్ని చూస్తే ఉదయం లెగిస్తే చాలు ఏదో ఒక కలవరం, ఏదో ఒక ఆతృత, ఇది అయిపోవాలి, ఇది చేసి అమ్మో లేవంగానే వి స్టార్ట్ ఆఫ్ బై హిట్టింగ్ దట్ బటన్ కాల్డ్ యాంగ్జైటీ. ఆ యొక్క ఆతృత అనేటువంటి టర్బో బటన్ తెలుస్తుంది మనకు, ఈ కార్కి టర్బో బటన్స్ ఉంటాయి. ఆ టర్బో బటన్ నొక్కినట్టు మనం జీ అని చెప్పి ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేయాలని చెప్పి అనుకుంటా ఉంటాం. కానీ మనం యేసు ప్రభుని చూసినట్లయితే యేసు ప్రభు ఎప్పుడు కూడా అయ్యో ఏంటి ఎకానమీ ఎంత దరిద్రంగా ఉందని చెప్పి అనలే, అయ్యో నా ఉద్యోగం ఊడిపోద్దా ఉంటుందా అని చెప్పి ఆలోచించలేదు. ఆయన ఎప్పుడు కూడా అయ్యో దేశ పరిస్థితులు ఎంత ఘోరంగా ఉన్నాయి, ఆ రోమన్ యొక్క గవర్నర్ ఏంటి ఇలా ఉన్నాడు, అయ్యో బాబో ఇంక నేను చేయలేను అని చెప్పి ఎప్పుడు కంప్లైంట్ చేయలేదు. నా ప్రియ సహోదరి సహోదరుడా, యాక్చువల్గా ఆయన ఏం చెప్పాడో తెలుసా? ఆయన ఏం చెప్పాడంటే రేపటి గురించి చింతింపకుడి. ఎందుకు?
ఐ హ్యావ్ ఆల్రెడీ టేకిన్ కేర్. రేపటి గురించి నేను చూసుకున్నాను, మీరు వరి అవ్వద్దు, ఫరకలేదు. ఎందుకు వరి అవుతావు? నువ్వు అలా చింతించడం వల్ల నువ్వేమైనా అంగుళం పెరుగుతావా? చూడండి, ఎంత అది చెప్పడం కూడా ఎంత చక్కగా చెప్తున్నాడు ఆయన. ఏమయ్యా, చింతించడం వల్ల నువ్వేమైనా అరంగుళం పెరుగుతావా అని అడుగుతున్నాడు. దాని అర్థం ఏంటంటే, మనం ఎప్పుడు రేపటి గురించే చింతిస్తూ ఉంటున్నాం. ఆయన ఈ మాట 2000 సంవత్సరాల క్రితం చెప్పాడు. అయినా సరే చింతించడం మాత్రం మనం మానట్లేదు, తీవ్రంగా చింతిస్తున్నాం. ఒకసారి చెప్పాను కదా, తీవ్రంగా ఆలోచించే వాళ్ళని ఏమంటారు? తీవ్రవాది. నా ప్రియ సహోదరి సహోదరుడా, మనము ఎంతగా ఆతృత పడిపోతూ ఉంటున్నామంటే, మనకి ఈ యొక్క జనరేషన్కి, ఇప్పుడు ఉండేటువంటి ఈ యొక్క జనరేషన్కి ఒక పేరు కూడా పెట్టారు, ద మోస్ట్ యాంగ్షియస్ జనరేషన్ అంట. అందరికన్నా ఎక్కువ ఆతృత కలిగి ఉండేటువంటి తరం అంట ఇప్పుడు వచ్చినటువంటి తరం. ప్రతిదానికి ఆతృతే, వెంటనే అయిపోవాలి, ఒక్క క్షణంలో అయిపోవాలి. ఒకవేళ యేసయ్య ఎవరినైనా చూచినట్లయితే, ఎవరైనా అవసరతలో ఉండి వాళ్ళు చూచినట్లయితే, యేసయ్య వెంటనే తన యొక్క పనిని కూడా ప్రక్కన పెట్టి వారితో కొంచెం సమయం గడిపేవాడు. ఆ సమయం గడపడం వలన వారు ఆ యొక్క శ్రమల నుండి బయటకు వచ్చేవారు. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ గురించి ఏంటి? నీ సంగతి ఏంటి? అసలు నీకు టైం ఉందా? వేరే వారితో కొంచెం సమయం గడపడానికి టైం ఉందా? లేదండి, ఫుల్ బిజీ. ఏం చేస్తున్నావు తెలియదండి, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు తెలియదండి, ఏమైపోతుంది నీ జీవితంలో తెలియదండి, కానీ టైం మాత్రం లేదు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క మాట ఎందుకు చెప్తున్నానంటే, యేసు ప్రభు తను అంత బిజీగా ఉన్నా సరే, మనుషులతో ఉన్నా సరే, ఆయన మరలా ప్రక్కకి వచ్చి ఉదయకాలమనే చీకటిగా ఉండగానే ఆయన తన యొక్క తండ్రితో సమయం గడిపేవాడు అనేటువంటి మాటని మనము బైబిల్ గ్రంథంలో చూస్తాం, మార్కు సువార్తలో. ఈరోజు నువ్వు దేవునితో సమయం గడపగలవా? 3 నిమిషాల కన్నా ఎక్కువ నీ ఫోన్ చూడకుండా ఉండలేకపోతున్నావు. నిమిషంన్నర ప్రశాంతంగా నువ్వేం తింటావో ఆలోచించకుండా ఉండలేకపోతున్నావు. వాట్ ఈస్ దట్ ఈస్ హ్యాపెనింగ్ టు యూ? ఒకవేళ చాలా సైలెంట్గా ఉన్నారా? మీరు అందరూ పరిశుద్ధులేమో, మీరు అందరూ గంటల తరబడి దేవునితో సమయం గడుపుతున్నారేమో. ఏమండి, నా వల్ల అవ్వట్లేదు అసలు. ఒకవేళ యేసు ప్రభువే కానీ ఈరోజు ఇక్కడ ఉన్నట్లయితే, మనలాగే ప్రవర్తించినట్లయితే ఏమై ఉండేది? ఒకసారి ఆలోచించండి. మనలాగా ప్రవర్తించినట్లయితే, అయ్యో ఈ చెప్పులు చాలా కష్టంగా ఉన్నాయి, బాలేవి చెప్పులు, ఊరికి ఎక్కడికి వెళ్తే అక్కడ మట్టి అంతా అంటికిపోతుంది. ఒకవేళ నాకు స్కెచర్స్ ఉండుంటే బాగుండేమో, ఎంత కంఫర్టబుల్గా ఉంటాయి, ఆహా సౌకర్యంగా ఉంటాయి, అప్పుడు ఊరికి నడవచ్చు, కాళ్ళు నొప్పులు రావు అని చెప్పి అంటే అలా ఉండేది. ఒకవేళ యేసు ప్రభు కానీ మనలాగా ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేసుకుంటూ అకస్మాత్తుగా ఒక ప్రొఫైల్ ఆయనకు వచ్చింది, జేటీబీ, యో మ్యాన్ జేటీ, ఎవరు? జాన్ ద బ్యాప్టిస్ట్, బాప్తిస్మం ఇచ్చి యోహాను. అరే, ఈ బాప్తిస్మం ఇచ్చి యోహానికి నాకన్నా ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారేంటి? అప్పటికి ఎక్కువ కదా. అర్థమవుతుంది మీకు స్టోరీ? ఈ బాప్తిస్మం ఇచ్చే యోహానికి నాకన్నా ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారేంటి? అసలు నా చెప్పు పాదరక్షణ తీయడానికి కూడా సరిపడనటువంటి బాప్తిస్మం ఇచ్చి యోహాను, నీ సంగతి చూస్తాను అని చెప్పుండుంటే, నా ప్రియ సహోదరి సహోదరు, ఒకసారి యేసుప్రభు నలుగురిని స్వస్థపరుస్తాడు. నలుగురిని స్వస్థపరిచిన తర్వాత, అబ్బా చాలా ఎక్కువ కష్టపడిపోయాను, చాలా ఎక్కువ శ్రమించేసాను, ఇప్పుడు నేను కొంచెం రిలాక్స్ అవ్వాలని చెప్పి స్టార్బక్స్ నుండి హాట్ చాక్లెట్ లేకపోతే ట్రూ బ్లాక్ నుండి పీనట్ కాఫీయో పెట్టుకుంటే ఆర్డర్ ఎలా ఉంటుంది? ఒకవేళ యేసు ప్రభు అలా ఉండుంటే మన పరిస్థితి ఏంటి? అసలు యేసు ప్రభు అలా ఉండగలడు అని చెప్పి నువ్వు అనుకోగలవా? అది కూడా అనుకోలేవు. ఎందుకంటే యేసు ప్రభు తన యొక్క జీవితము ఉట్టి సత్యం గురించి మాత్రమే కాదు, కానీ జీవన విధానం గురించి కూడా ఆయన బోధించాడు, జీవించాడు. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క ఫస్ట్ సెంచరీ క్రిస్టియన్స్ వారు జీవన విధానం మీద కూడా చాలా ఎక్కువ దృష్టి పెట్టారు.
యేసు ప్రభు ఎప్పుడు ఒక దగ్గర నుండి ఇంకో దగ్గరికి చక్కగా నెమ్మదిగా టైం తీసుకొని ఆయన నడుచుకుంటూ వెళ్ళేవాడు. మనము ఒక దగ్గర నుండి ఇంకో దగ్గరికి వెళ్తాం ఆతృతగా. ఉదాహరణకి ఇంటి నుండి చర్చికి స్టార్ట్ అయ్యాం, నెమ్మదిగా స్టార్ట్ అవ్వలే. 10:30కి చర్చ్ అంటే 10 గంటలకు లేసాం, అరగంటలో రెడీ అవ్వం కదా. లేచిన వెంటనే ఒక పావు గంట 20 నిమిషాలు మనము జేటీబీ కానీ స్క్రోల్ చేయాలి. అది అయిపోయిన తర్వాత రెడీ అవ్వాలి. 10:30 అయిపోయింది. ఇక్కడికి వచ్చేసరికి వాక్యం మొదలు, అయ్యో పాటలని మిస్ అయిపోయిన అదొక ఆతృత. నా ప్రియ సంగమా, ఒకసారి ఆలోచించండి. ఆతృత కలిగి ఉన్నటువంటి తరంతో మనం డీల్ చేస్తున్నాం. యేసు ప్రభు అలా లేడు. అంత మాత్రమే కాదు, ఉదయం లేస్తాం, పరుగున మనం జాబ్కి వెళ్తాం, పరుగున పనులు చేసేస్తాం, పరుగున అయిపోవాలనుకుంటాం, అవ్వదు. ఒక జాబ్ నుండి ఇంకో జాబ్ పరుగున జంప్ కొట్టేయాలనుకుంటాం, అవ్వదు. ఒక పొజిషన్ నుండి ఇంకో పొజిషన్కి, ఒక హైక్ నుండి ఇంకో హైక్కి. అయ్యా, నాకు మాట్లాడుతుంటేనే నేను ఎరసి వస్తుంది, ఇంక మీరు జీవిస్తుంటే ఎలా ఉంది? మనము వేగంగా మారిపోవడానికి, వేగంగా పని చేసేయడానికి, అతివేగంగా ఆతృత కలిగి. ఇంతకీ విషయం ఏంటంటే, పోనీ అయ్యే మనిషి కూడా నువ్వు నచ్చుతావా, నీకు నచ్చేటట్టు అవుతావా అంటే నీకు నచ్చేటట్టు కూడా అవ్వవు. మరి ఆ మాత్రం దానికి ఎందుకంటే అంత ఆతృతగా, ఆ నచ్చినటువంటి వ్యక్తిగా ఎందుకు మారిపోవాలి? యూ నీడ్ టు జస్ట్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్. ఒకసారి నిన్ను నువ్వు ప్రశ్నించుకోవాలి. ఒకవేళ నిన్ను ఒక చిన్న రీల్ వేసి వెనక్కి వెళ్తే, మనం ఒక 10 సంవత్సరాలు వెనక్కి వెళ్తే, ఇంకా చక్కగా స్లిమ్ అండ్ ట్రిమ్గా ఉండి, ఇంకెక్కువ జుట్టు ఉండి, ఇక్కడ చాలా తేలిగ్గా ఉండి, లైట్ హార్ట్తో, సంతోషమైనటువంటి ముఖముతో, దుఃఖము లేనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఎంత హాయిగా ఉండదు ఒకసారి ఆలోచించు. అటువంటి హాయిగా ఉండే జీవితాన్ని నువ్వు ఎట్టి రీతిగా మార్చేసుకున్నావు ఈరోజు? ఎట్టి రీతిగా మార్చేసుకున్నావు? ఆల్వేస్ లివింగ్ అ హరీడ్ లైఫ్. ఎప్పుడు ఎంత వేగంగా చేసేద్దాం, ఎంత ఆతృత కలిగి చేసేద్దాం అనేటువంటి ఆలోచనే తప్ప ఏం మిగిలింది నీకు ఈరోజు? అందుకే నేను నా యొక్క జీవితంలో కావాలని కొన్ని ఈవెంట్స్ పెట్టుకుంటూ ఉంటాను. ఉదాహరణకి మేము బైక్ రైడ్ వెళ్ళాం. ఎక్కడ నుండి? బెంగళూరు ఎక్కడ నుండి చక్క రాను పోని కలిపి 1200 కిలోమీటర్స్ బైక్ మీద. ఎందుకంటే వెళ్తున్నప్పుడు ఆ యొక్క సన్సెట్ చూశానండి. ఎంత అద్భుతంగా ఉందో తెలుసా? సన్సెట్, బ్యూటిఫుల్ సన్సెట్. అంత మాత్రమే కాదు, ఎక్కడెక్కడో ఆగి ఏవో పిచ్చి ఫుడ్లు తిని కాసేపు అక్కడ మనుషులతో మాట్లాడి, పెట్రోల్ దొరక్క, అంటే నా బైక్ ఒక రకమైన పెట్రోల్ కూడా ఇచ్చాలి, ఆ పెట్రోల్ స్టేషన్ ఎక్కడ ఉంటుందా అని వెతుక్కుంటూ, అదొక అడ్వెంచరు. చీకటి అయిపోతే మన హైవేల్లో లైట్లు ఉన్నట్లేదు అక్కడ. ఇక్కడ నుండి బెంగళూరుకి ఏంటంటే అనంతపూర్ దాటిన తర్వాత కటిక చీకటి అనమాట. మనము రోడ్డు లైటు అంతే, ఆ రోడ్డు కూడా కనబడినట్టు. ఇంకో విషయం చెప్పనా, అంత మాత్రమే కాదు, దానికి స్పెషల్ ఎఫెక్ట్ ఏంటంటే వర్షం. అయినా సరే ఆ వర్షాన్ని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాం. నాతో పాటు ఇంకో 2 సహోదరులు వచ్చారు. మేమందరం కలిసి చక్కగా వెళ్ళాం. వెళ్ళేసరికి బాగా అలిసిపోయాం. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ వెళ్ళేసరికే 2:45 అయింది. కానీ 8 గంటలకల్లా లెగిసిపోయాం. ఎందుకు? దట్స్ అడ్వెంచర్. యూ నీడ్ టు ఎంజాయ్ ఎవ్రీ పాకెట్స్ ఆఫ్ యువర్ లైఫ్. మరలా తిరిగి వస్తున్నప్పుడు ఏమండి, అసలు నేను నిజం చెప్తున్నాను, ఒక సన్సెట్ చూశాను, ఎంత బ్యూటిఫుల్ ఉందో తెలుసా? యాక్చువల్లీ వీడియోస్ ఉన్నాయి, ఒకరోజు చూపిస్తాను ఏదైనా మెసేజ్లో మిక్స్ చేసి. అలాంటి సన్సెట్ నేను నా జీవితంలో చూడలే. అనంతపూర్ దాటిన తర్వాత కర్నూలు దగ్గరికి వస్తున్నాం. అప్పుడే సాయంత్రం ఇంకా అయింది. ఆ కర్నూలు దాటిన తర్వాత గోల్డ్ అనమాట, గోల్డ్ అండ్ గ్లో. ఎంత బ్యూటిఫుల్ ఉందంటే, we enjoyed that sunset, that beautiful glow. నా ప్రియ సహోదరుడా, ఒక్కొక్కసారి మన చర్చ్ అయిపోయిన తర్వాత మీరు అందరు వెళ్ళిపోతారు కదా, అంత వెంటనే వెళ్ళకూడదు. అదొక ఆతృత, వెళ్ళిపోవాలి, తినేయాలి.
యేసు ప్రభువుని మనం చూసినట్లయితే ఆయన చక్కగా కూర్చొని గంటల గంటలు మాట్లాడుతూ తినేవాడట స్నేహితులతో, తన శిష్యులతో, వేరే వాళ్ళతో. మనం ఫుడ్ మన ఆఫీస్ డెలివరీ పెట్టుకుంటాం, రాంగా 5 నిమిషాల్లో అయిపోవాలి, 6వ నిమిషం మళ్ళీ కంప్యూటర్ ముందు కూర్చోవాలి. చర్చ అయిన వెంటనే ఎందుకు వెళ్ళకూడదని చెప్తున్నానంటే, చర్చ అయిన తర్వాత ఏమవుతుందో తెలుసండి, చక్కగా వాలీబాల్ ఆడతాం, క్రికెట్ ఆడతాం, బోల్డ్ అని ఉంటాయి, ఎన్నో కార్యక్రమాలు జరుగుతాయి. ఆతృత కలిగి ఉంటే ఇవన్నీ మిస్ అయిపోతామండి. ఆమె చెప్పండి. హల్లెలూయా. అనేక సార్లు ఈ యొక్క ఆతృతలో, ఈ యొక్క ప్రెషర్లో, ఈ యొక్క కంగారులో దేవుడు మన జీవితంలో పెట్టినటువంటి ఆనందాన్ని, సంతోషాన్ని మనం కోల్పోతూ ఉంటాం. వి లూజ్ ద ప్లెజర్ దట్ గాడ్ హెస్ గివెన్ టు అస్. వి లూజ్, అదంతా కోల్పోయి మనము నేను పని చేస్తున్నటువంటి విధానమే కరెక్ట్ అని చెప్పి అనుకొని మనము ఏం చేస్తూ ఉంటామంటే, దేవుడు మన జీవితంలో పని చేస్తున్నటువంటి విధానాన్ని మనం కోల్పోతూ ఉంటాం. మనం పని చేస్తూ 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 భారంతో నింపబడి దేవుడు మన జీవితంలో ఏ పని అయితే చేశాడో, దేవుడు మన జీవితంలో ఎలాగైతే రూపించాడో దాన్ని మనం కోల్పోతూ ఉంటున్నామే. నా ప్రియ సహోదరి సహోదరుడా, అనేక సార్లు అనుకుంటూ ఉంటాం, ఎందుకు ఇలాంటివి చేస్తూ ఉంటానంటే, ఐ నీడ్ టు బి డిస్కనెక్టెడ్ ఫ్రమ్ ద క్రౌడ్. ఒక్కొక్కసారి సంఘం నుండి నేను మరలా వేరు చేయబడాలి, తండ్రితో సమయం గడపాలి, ఏకాంతంతో గడపాలి. లేకపోతే ఎందుకో తెలుసా ఏమండి, కనీసం రోజుకి ఒక ఫోన్ కాల్ అయినా వస్తుందండి, పాస్టర్ గారు బాగాలేదండి, పాస్టర్ గారు ఈ సహాయం కావాలండి, ఇంక ఉదయం లెగిస్తే అదే పనిలో ఉంటే జీవించగలవా? ఆతృత మంచిది కాదు. ఆమేన్. ఆతృత మంచిది కాదు. ఆ యొక్క కలహలం, ఆ యొక్క కలవరం మంచిది కాదు. నా ప్రియ సహోదరి సహోదర, నువ్వు అనుకోవచ్చు ప్రతి ఆలోచన దేవుడి నుండే పడుతుంది కదా, దేవుడే కదా ఇస్తున్నాడు, కరెక్టే. కానీ దేవుని జీవితంలో పనిచేస్తున్నటువంటి విధానాన్ని నువ్వు మర్చిపోకూడదు. నీవు ఈ యొక్క పనిలో మునిగిపోయి నువ్వు దేవుని జీవితంలో పనిచేస్తున్న విధానాన్ని నువ్వు మర్చిపోకూడదు. నేను పని చేస్తున్న విధానము, దేవుడు నాలో పనిచేస్తున్న విధానమును నశింప చేయకూడదు. ఆమేన్. నీ యొక్క ఆ యొక్క నశింపజేసేది నీ యొక్క బిజీ స్కెడ్యూల్ అవ్వచ్చు, లేకపోతే నీ గోల్స్ అవ్వచ్చు, లేకపోతే ఏమైనా అవ్వచ్చు. కానీ దేవుని జీవితంలో ఏదైతే పెట్టాడో అది నశించిపోతుందేమో ఒకసారి నువ్వు ఆలోచించాలి. నేను కూడా అలాగే ఉండాను ముందు. ఎవడ రక్తం కదా ఒకప్పుడు, ఇప్పటికీ అనుకోండి చేసేయాలి, స్పీడ్గా ఎదిగిపోవాలి, చాలా ఎక్కువ గ్రోత్ వచ్చేయాలి, వేగంగా వెళ్ళిపోవాలి, పరిగెత్తాలి, అసలు మనం ఆగకూడదు. అలాంటి టైంలో ఒక్కొక్కసారి మరీ ఎక్కువ చేసేస్తున్నానేమో, కొంచెం రిలాక్స్ అయితే బాగుంటుందని ఆలోచన వస్తే ఏమయ్యేదో తెలుసా, నా నరనరము ముందుకొచ్చేసి నువ్వు అస్సలు తగ్గొద్దు, నువ్వు పరిగెత్తు అని చెప్పి నా వైపు చూసి నా యొక్క శరీరం కేకలు వేసేది. ఇక్కడ మీరు నవ్వుతున్నారండి, మీరు కూడా అదే పరిస్థితిలో ఉన్నారని. నో, అసలు తగ్గేద్దే లేదు అని చెప్పి ఆ యొక్క స్వరం వచ్చేది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎవరిని చూసి పరిగెడుతున్నావు? నీ ఫ్రెండ్స్ని చూసి పరిగెడుతున్నావా? నీ స్నేహితులను చూసి పరిగెడుతున్నావా? నీ బంధుమిత్రులను చూసి పరిగెడుతున్నావా? ఎవరిని చూసి పరిగెడుతున్నావు? అందుకే సొలొమోను ఏమని అంటున్నాడంటే, ఒకని 14వ అధ్యాయం 12వ వచనం, ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవనీయును. ఏంటిది? ఒకని ఎదుట సరి అయినదిగా కనబడినంట ఆ మార్గం, మనకు ముందు కనబడినట్లు. స్పీడు, పరిగెత్తు, అసలు ఆగొద్దు, ఆరోగ్యం క్షీణించినా పర్లేదు, జ్వరం తగ్గక ముందే వెళ్ళిపోయాడు మళ్ళీ లేచి. ఒకని ఎదుట సరి అయినదిగా కనబడిన మార్గము కలదు, అయితే తుదకు అది మరణమును. లాస్ట్కి వచ్చేసరికి అది మరణం అంట. అండ్ అటువంటి జీవితం కావాలా? ఒకసారి ఆలోచించాలి మనం. అటువంటి జీవితం ఏమైనా ఉపయోగం ఉందా దానివలన? పరిగెట్టి సాధించి చేసేసి వై డోంట్ యు స్టార్ట్ ఎంజాయింగ్? కానీ విచిత్రం ఏంటంటే, ఇప్పుడు మాత్రం సరైనది అనిపిస్తుంది. ఇప్పుడు మాత్రం సరైనది అనిపిస్తుంది, కానీ లాస్ట్కి వచ్చేసరికి హాయ్, వెల్కమ్,
కమ్ టు మై క్లబ్ అని చెప్పి మరణం పిలుస్తూ ఉంటుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, అనేక సార్లు మనం తొందరపాటులో నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. ఆ యొక్క తాత్కాలికమైనటువంటి ఎమోషన్స్ వలన మనం ఒక పర్మనెంట్గా ఉండిపోయేటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. ఈజ్ ఇట్ నీడెడ్? ఈజ్ ఇట్ నెసెసరీ? ఒక్కొక్కసారి ఆ యొక్క నిర్ణయాల వెనక ఎవరుంటారో తెలుసా? తెలియనటువంటి సమాజం ఉంటుంది, తెలియనటువంటి స్నేహితులు ఉంటారు, తెలియనటువంటి కుటుంబం ఉంటుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఏం చేస్తున్నావు? వారికి అందరికి పెళ్ళి అయిపోతుందండి, వాళ్ళకి పెళ్ళి అయిపోతుంది, నేను కూడా త్వరగా పెళ్లి చేసేసుకోవాలి. అరే ఏంటిది? వాళ్ళకి పెళ్ళి అవుతుందని నువ్వు కూడా పెళ్లి చేసుకోవాలా? వాళ్ళకి హైక్ వచ్చిందండి, నాకు కూడా స్పీడ్గా రావాలి, స్పీడ్గా. అరే ఎలా వస్తుంది స్పీడ్గా? ప్రక్కవారికి తిరిగి చెప్పండి, కంగారు పడొద్దని చెప్పండి. యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? చూద్దామా యేసుప్రభు ఏమన్నాడు? మత్తయి సువార్త 11:28 చూద్దాం. ప్రయాసపడి, ఇది తినవసరం లేదు, అసలు మనందరూ తెలుసు. ప్రయాసపడి భారం వహించిన జనులారా, సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను. హల్లెలూయా. చూడండి ఏమంటున్నాడు? ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులు. అంటే సమస్త జనులారంటే ఏంటో తెలుసండి? ఉట్టి క్రీస్తుని ఎవరైతే విశ్వసిస్తున్నారో వారినే కాదు. అమ్మా, ఇప్పుడు వరకు నువ్వేం చేసావు? మతంలో పడిపోయావా? లేకపోతే ఏమైనా ఒక సిస్టంలో పడిపోయావా? దాన్ని నమ్ముకొని జీవించావా? ఏం పర్వాలేదు, రా నా దగ్గర రా అంటున్నాడు. ఏమంటున్నాడు? రా అంటున్నాడు. సమస్త భారం వహించిన జనులారా, నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేతును. చూడండి 29 నేను సాత్వికుడను. ఎవరండి? యేసు ప్రభు సాత్వికుడు. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏమంటే యేసు ప్రభు దగ్గరికి వస్తే ఆయన ఏమిస్తాడంట? ఎంతమందికి విశ్రాంతి లేదో నాకు తెలియదు, కానీ నాకేదో ఒకప్పుడు ఉండేది కాదు, ఖచ్చితంగా చెప్తున్నా. ఈరోజు నువ్వు ఆ పరిస్థితులు ఉన్నావేమో, విశ్రాంతి లేకుండా, నెమ్మది లేకుండా. యేసు ప్రభు ఇస్తున్నటువంటి, చూడండి ఇక్కడ ఇస్తున్నటువంటి ఆ యొక్క సొల్యూషన్ ఏంటంటే, నా కాడి తేలికంట. ఏంటండి? నా దగ్గర రండి అంటున్నాడు. నా యొద్దకు రండి, నా దగ్గరికి రండి, నేను మీకు నా కాడి తేలిక, దాన్ని మొయ్యండి అంటున్నాడు. చూడండి ఆ మాట చూడండి. గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని. కాడి అంటే ఏంటండి? నేను వెంటనే ఫోటో పెట్టేస్తే అర్థమైపోద్ది మీకు. అయినా కొంతమందికి అర్థం కాదు, సిటీ పీపుల్కి అర్థం కాదు ఇది. కాడ్ అంటే ఇది. ఇంకా అర్థం కావాలంటే నెక్స్ట్ ఫోటో చూద్దాం. ఇప్పుడు చూడండి, అర్థమైంది. ఇప్పుడు కాడ్ అంటే ఇది కూడా అర్థం కాకపోతే నెక్స్ట్ ఫోటో కూడా చూడండి. ఇది అనమాట కాడి. ఇప్పుడు అర్థమైపోయి ఉంటుంది అందరికీ. సో కాడి అంటే ఏంటంటే, కాడి దేనికోసం అంటే ఏమైనా పని చేయడానికి, ఒక బలమైనటువంటి, ఒక బరువైనటువంటి దానిని మొయ్యడానికి కాడిని తగిలించుకుంటారు. కానీ విషయం ఏంటంటే, కాడి ఒక జంతువుకో ఒక మనిషికి ఇచ్చిందో కాదు. ఫస్ట్ ఫోటో పెట్టండి. అక్కడ ఎన్ని ఉన్నాయి? 2. ఎన్ని ఉన్నాయి? యేసు ఏమంటున్నాడు తెలుసా? నా యొద్దకు రండి, నేను మీకు ఒక యంత్రాన్ని ఇస్తాను అంటున్నాడు. ఒక టూల్ని ఇస్తాను, ఒక మెషిన్ని ఇస్తాను. నా దగ్గర రండి, నేను మీకు ఒక యంత్రాన్ని ఇస్తాను, ఒక టూల్ని ఇస్తాను. దానివల్ల ఏమవుతుందో తెలుసా? అది మీరు వేసుకుంటే మీ యొక్క పని తేలికైపోతుంది, మీకు ప్రాణానికి నేను విశ్రాంతి ఇస్తాను అంటున్నాడు. ఎలా అవుతుందండి? నెమ్మది లేకపోతే ఆయన ఒక కాడిస్తాడట మనకి. అవుతుందా? ఎలా అవుతుంది చెప్పనా? కొంతమంది అసలు ఫస్ట్ విశ్రాంతి ఎందువల్ల ఉండదు, కొన్ని కారణాలు చెప్తాను. కొంతమంది చాలా బిజీగా వాస్తులో పడిపోయి ఉంటారు. ప్రతిదానికి వాస్తు బాగుంటే మనం బాగుంటామండి. వాస్తు కరెక్ట్గా ఉందనుకోండి, సక్సెస్. నైనా ఆపు నైనా, అది ఇంకెంతకాలం ఆ వాస్తు నిన్ను పీడించుకొని నిన్ను నశింప చేయడానికి నువ్వు ఇంకా అనుమతిస్తావు. కొంతమంది వాస్తు అనేటువంటి దాంట్లో పడిపోతారు. కొంతమంది జాతకాల్లో పిచ్చిలో పడిపోతారు. జాతకాలు పిచ్చి. ఏ జాతకం చెప్పేవాడు కనబడితే చాలు, నా జాతకం చెప్పు, నా భవిష్యత్తు చెప్పు. మన దగ్గరికి వస్తే ప్రవచనాలు, వాళ్ళ దగ్గరికి వెళ్తే జాతకాలు, మన దగ్గరికి వస్తే పాస్టర్ గారు
ప్రవచించండి. నేను కానీ ప్రవచనాల రాత్రిని పెట్టానా అంతే, హౌస్ఫుల్. కొంతమంది అందరితో సరిపోదు, రంగు రింగులు, ఈ రంగు పెట్టుకోండి కలిసి వస్తుంది, ఫుల్ ఫ్యూచర్ ఈ రంగు. కొంతమంది పేరు మార్పిడి, వినయ్ కాస్త అజయ్ అయిపోతాడు, అజయ్ కాస్త వినయ్ అయిపోతాడు, పేరు మార్పిడి. కొంతమంది ఆల్ఫాబెట్ మార్పిడి, ఆల్ఫాబెట్ చేంజ్. ఇంకొక ఏ పెట్టుకోండి, మీ పేరులో ఈ ఉండకూడదు. నా పేరు మొదలైందే ఈ రెండులోనే, నాకైతే పేరులో ఈ ఉండకూడదు, XYZ ఉండొచ్చు, పెట్టేసుకోండి. XYZతో పిలవండి. ఎలా పిలుస్తారు XYZతో? కొంతమంది రింగు మార్పిడి అంటే తెలుసా? చేసిన అమ్మాయినే మళ్ళీ ఇంకోసారి పెళ్లి చేసుకో, గుడికి వెళ్ళి తాళగట్టు, సరిపోదా? అమ్మో మీ పెళ్ళిలో పెద్ద దోషం ఉందండి, ఏం చేయాలి? గాడిదినో కోతునో ఫస్ట్ వాళ్ళకి వెళ్ళి తాళగట్టండి, అప్పుడు మీ భర్త బాగుంటాడు. ఇంకా పిచ్చి ముదిరిపోతే ఒక యాంగిల్లో పడుకోండి. ఇవన్నీ చూసినయే చెప్తున్నా. మీరు తూర్పు వైపే తిరిగి పడుకోండి, అస్సలు తలకాయ మాత్రం ఇటు పెట్టద్దు. మీరు అందరు నవ్వుతున్నారండి, మీరు ఎక్కడికి వెళ్ళారండి? హల్లెలూయా. నీరసం రాలేదా? అవన్నీ చేసి విసుగు రాలేదా? నువ్వు అలసిపోయినట్లయితే నీకేం కావాలి? నువ్వు అలసిపోయినట్లయితే నీకేం కావాలి? నేను కానీ అలసిపోయినట్లయితే, బాగా అలసిపోయాను అనుకోండి, ఇంటికి వెళ్ళి మీటింగ్కి వెళ్ళి వచ్చి అర్ధరాత్రి వచ్చాం, ఉదయం మళ్ళీ యథావిధిగా లేచిపోతాం. ఏం కావాలండి? నేనేం చేస్తాను తెలుసా? నా కాలు తీసుకెళ్ళి నా భార్య మీద పెడతా, నొక్కుకో, చేసుకో, సేవ చేసుకో బాగా అని. ఇంకా లేదంటే మహా అయితే వేడి నీళ్ళతో బాగా స్నానం చేయాలి, రిలీఫ్ వస్తుంది. బాగా వేడి నీళ్ళతో స్నానం చేస్తే రిలీఫ్ వస్తుంది. కానీ ఎవరికైనా ఒక టూల్ కావాలా? యేసు ప్రభు అంటున్నాడు, నాకు కార్డు ఇస్తాను అంటున్నాడు. దా నా దగ్గర బాగా అలసిపోయావు కదా, నేను నాకు కార్డు ఇస్తాను కదా అంటున్నాడు. ఎందుకు? నాకు కార్డు తేలికట్ట. అరే అసలు ఫస్ట్ నేనేమో పని చేసి అలసిపోయాను, రెండోది ఏంటంటే ఆ పనిని అంతా వదిలేసి నీ దగ్గర రమ్మంటున్నావు. సరే నీ దగ్గరకు వస్తే నువ్వేస్తావు, ఒక కార్డు ఇస్తావట, ఒక టూల్ ఇస్తాడా? ఎందుకయ్యా? ఎందుకంటే ఇప్పుడు ఆ ఫస్ట్ ఫోటో పెట్టడం అర్థమవుతుంది. అక్కడ చూడండి, 2 ఉంటాయి. 2 కాడి దేనికి వాడతారంటే, ఒక జంతువులకు వాడితే కాడు అనరు. 2 జంతువులు ఉంటాయి, లేకపోతే 2 మనుషులు ఉంటారు. ఒక పక్క నువ్వుంటే నీ బలహీనమైనటువంటి పక్క నీ యేసు ప్రభు నిలబడతాడు. హల్లెలూయా. ఆ యేసు ప్రభు నిలబడతాడు. యేసు ప్రభు చెప్తున్నాడు, నువ్వు అలసిపోయావా, సొలసిపోయావా, ఏం పర్వాలేదు, నా దగ్గరికి రా, నేను ఒక మంచి మార్గంలో పెడతాను నేను అంటున్నాడు. హల్లెలూయా. ఒక మంచి మార్గంలో పెడతాను అంటున్నాడు. నా ప్రియ సహోదరుడా, ఈ యొక్క కాడి ఒకరికి కాదు, 2కి. ఒకవైపు ఆయన ఉంటాడు, మరోవైపు నిన్ను పెడతాడు. ఆయన నీ బలహీనమైనటువంటి వైపు ఉంటాడు, నీ బలహీనతను ఆయన బలముగా మార్చేస్తాడు. హల్లెలూయా. నీ యొక్క ప్రతి బలహీనతలో ఆయన ఉంటాడు. నా ప్రియ సహోదరి, ఒకవేళ ఇప్పటి వరకు నేను చెప్పినవన్నీ ప్రయత్నించావేమో, మతము అనేటువంటి పిచ్చిని కూడా ప్రయత్నించి ఉండొచ్చు. ఆ యొక్క మతంలో పడిపోయి రకరకాల చేష్టలు చేస్తూ నువ్వు నుండొచ్చు. కానీ యేసు ప్రభువును, నిజమైనటువంటి యేసు ప్రభువును నువ్వు దర్శించుకున్నావా? హ్యావ్ యు మెట్ ద రియల్ క్రైస్ట్ దట్ ఈస్ మెన్షన్ ఇన్ ద బైబిల్లో ఉన్నటువంటి ఆ యొక్క నిజమైనటువంటి యేసు క్రీస్తును నువ్వు సందర్శించుకున్నావా? ఏం లేదండి, యేసు ప్రభుకి నా అంత భారం ఏం లేదు, ఆయన జీవితం అంత బాగానే ఉంది, ఆయన సర్వోన్నతుని యొక్క కుమారుడు అండి, ఆయనకి నాకు పోలిక ఏంటంటే ఆయనకి భారం లేదు, ఏం లేదు, ఆయనకి నాలాగా నా భర్త వదిలేదు, నాకు 2 కొడుకులు నేను స్వయంగా పెంచాను, ఆయనకేముందండి. ఇంకో వ్యక్తి అనొచ్చు, ఆయనకి నాలాగా అప్పులు లేవండి, అప్పులు లేదు, ఏం లేవు, ఆయనకి బాగానే ఉందండి, ఆయనకి నాలా కష్టాలు లేవు. కరెక్టే అమ్మా, నీలా అప్పులు లేవు, నీలా భర్త నిన్ను వదిలేసి నీ 2 కొడుకుల్ని 2 కుమార్తెల్ని పెంచమని చెప్పలేదు. అలాంటి పరిస్థితి ఆయనకి లేదు, కరెక్టే. కానీ దానికన్నా
గొప్ప భారం ఉందేమో. ఏంటి ఆ భారం అంటే, ఆయన పర్ఫెక్ట్గా జీవించి ఎటువంటి పాపము చేయకుండా పాపరహితమైనటువంటి జీవితం జీవించి ఆ పుణ్యమైనటువంటి జీవితాన్ని నీ కొరకు ఆయన ప్రాణంగా పెట్టాల్సి వచ్చింది. అది ఎంత గొప్ప భారం అండి, ఒకసారి ఆలోచించండి. అది ఎంత గొప్ప భారం, అది ఎంత గొప్ప పని, అది ఒకసారి ఆలోచించు నా ప్రియ సహోదరి సహోదరుడా. కాబట్టి నువ్వు ఖచ్చితంగా ఆయన నుండి నువ్వు నేర్చుకోవచ్చు. యూ కెన్ డెఫినెట్లీ లెర్న్ ఫ్రమ్ హిమ్. యేసయ్య మనుషులు ప్రేమించాడు, కానీ మనుషులకు ఆయన అతుక్కొని ఉండిపోలేదు. మనుషులు ప్రేమించిన కోసము ఆయన వేరుపరుచుకొని దూరంగా వెళ్ళి తండ్రితో సమయము ఏకాంతంలో గడిపేవాడు. ఈరోజు నీ బిజీ స్కెడ్యూల్ నుండి నిన్ను నువ్వు డిస్కనెక్ట్ చేసుకోగలవా? నిన్ను నువ్వు నీ యొక్క బిజీ స్కెడ్యూల్ నుండి డిస్కనెక్ట్ చేసుకోగలవా? యేసు ప్రభు తన యొక్క స్నేహితులతో, తన యొక్క శిష్యులతో, మనుషులతో కూర్చొని చక్కగా భుజించేవాడు, చక్కటి కాన్వర్జేషన్స్ నడిపేవాడు. వారు శ్రమల్లో ఉంటే వాళ్ళని లేవనెత్తేవాడు, ఇబ్బందుల్లో ఉంటే ఆ యొక్క ఇబ్బందుల్ని నువ్వు ఎలా బయటకు రావాలో ఆ యొక్క మార్గాన్ని వారికి నేర్పేవాడు. ఎవరైతే బాధింపబడుతున్నారో వారి కొరకు ఆగిపోయి వారి యొక్క బాధను అర్థం చేసుకునేవాడు. ఒకవేళ నువ్వు నీ యొక్క బిజీ లైఫ్ నుండి మేల్కొని, పాస్టర్ గారు ఈ యొక్క లైఫ్ కన్నా బెటర్ లైఫ్ ఏమైనా ఉందా, దీనికన్నా మెరుగైనటువంటి విధానం ఏమైనా ఉందా అంటే ఖచ్చితంగా ఉందని నేనైతే చెప్పగలను. ఖచ్చితంగా ఉంది. ఆ మెరుగైనటువంటి మార్గమే యేసుక్రీస్తు. ఆ మెరుగైనటువంటి మార్గమే యేసుక్రీస్తు. ఆ మెరుగైనటువంటి విధానమే యేసుక్రీస్తు. కొద్ది నిమిషాలు మీరు సమయం తీసుకొని మీ జీవితాన్ని ఒకసారి మీరు ప్రశ్నించుకోగలరా? కొద్ది నిమిషాలు మీరు కళ్ళు మూసుకొని మీ యొక్క జీవితాన్ని మీరు పరిశీలించుకోగలరా? ఆ యొక్క బిజీ లైఫ్లో, ఆ యొక్క బిజీనెస్ నుండి మిమ్మల్ని మీరు బయటికి రప్పించుకోగలరా? ఒక నిమిషం మీరు తీసుకొని చెప్పగలరా? ఉట్టి సత్యం గురించి మాత్రమే కాదు, మార్గం గురించి కూడా యేసు ప్రభు చెప్పాడు అనేటువంటి మాటని మీరు గ్రహించగలరా? నీ మనసుతో నువ్వు చెప్పగలవా? సత్యం తెలుసు అందరికీ, కానీ సత్యం ఎంత ప్రాముఖ్యమో మార్గము, విధానము కూడా అంతే ప్రాముఖ్యం కదా. ఒకసారి నీ యొక్క జీవితాన్ని నువ్వు పరిశీలించుకోగలవా? కెన్ యూ జస్ట్ ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్? నీవు అలసిపోయి ఉన్నావా? నీ యొక్క జీవితం పట్ల నువ్వు ఫ్రస్ట్రేట్ అయిపోయి ఉన్నావా? నీ యొక్క జీవితం బట్టి నువ్వు టయర్డ్ అయిపోయి ఉన్నావా? ఆర్ యు టయర్డ్ ఆఫ్ యువర్ లైఫ్? నీలాగే నేను కూడా ఒక సమయంలో టయర్డ్ అయిపోయి ఉన్నాను. కొన్ని సంవత్సరాల క్రితం నేను కూడా ఆ యొక్క యాంగ్షియస్ స్టేట్లో ఆతృత కలిగినటువంటి జీవితాన్ని జీవించేవాడిని. ఇది చేయాలి, అది చేయాలి, ఇది సంపాదించాలి, అది సంపాదించాలి. కానీ ఒక దినాన్న దేవుడు నన్ను సందర్శించాడు. దేవుడు నన్ను సందర్శించి దేవుడు అన్నాడు, ఎందుకంత ప్రయాసపడి మోస్తున్నావు? ఎందుకంత ప్రయాసపడి చేస్తున్నావు? నేను నీ కొరకు ఉన్నాను. నా సహాయం కోరు, నేను నీ యొద్దకు వస్తాను. నన్ను నువ్వు స్వీకరించు. నీకులాగే నేను కూడా ఫుల్
ఎనర్జీతో ఫుల్ పేస్లో స్పీడ్గా ఎదిగిపోవాలి, స్పీడ్గా చేసేయాలి, అనేక మంది స్నేహితులు సంపాదించాలి, మంచి పేరు సంపాదించాలి. కానీ ఆఖరిగా జరిగింది ఏంటంటే ఐ వాజ్ ఎగ్జాస్ట్ అయిపోయాను. నా బలం క్షీణించిపోయింది, నా ఆరోగ్యం క్షీణించిపోయింది. ఐ వాజ్ సిక్ ఆఫ్ బీయింగ్ సిక్. అసలు ఆరోగ్యం క్షీణించిపోవడం వల్ల నాకు మరొక అనారోగ్యం కూడా వచ్చేసేది. వారానికి ఒకసారి జలుబు, 2 వారాలకు ఒకసారి జలుబు. ఏమైనా మెరుగైనటువంటి మార్గం ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. మెరుగైనటువంటి మార్గం ఏమైనా ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. ఏంటా మార్గం అంటే ఆ మార్గం పేరే యేసు. ఆ మార్గం పేరే యేసు. He is always better than whatever you have tried till now. ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవమై ఉన్నాడు. ఆ యొక్క జీవం కావాలా? ఈరోజు నీ యొక్క మార్గాన్ని ఆయనకు అప్పగించు. ఆ యొక్క మార్గాన్ని ఆయనకు అప్పగించు. ఎందుకంటే ఆయనే సత్యమై ఉన్నాడు. ఆయన నీ కొరకుంటాడు. ఆయన వేట కాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని ఎలా అయితే రక్షించాడో నీ ప్రాణాన్ని కూడా ఆయన రక్షిస్తాడు. ఖచ్చితంగా ఆయన రక్షిస్తాడు. ఆయన యొక్క వాక్యం ఏమని చెప్తుందంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నాకు అర్థమైంది ఏంటంటే, పరుండ చేయడం చాలా ప్రాముఖ్యము. పరుండ చేయడం, విశ్రాంతి తీసుకోవడం చాలా ప్రాముఖ్యం. ఒకవేళ నువ్వు విశ్రాంతి తీసుకోకపోయినట్లయితే శాశ్వతమైనటువంటి విశ్రాంతి వస్తుంది. కానీ దేవుడు మన జీవితాన్ని ఆనందించడానికి, అనుభవించడానికి, ఆ యొక్క అనుభూతిని మనము రుచిగా భుజించడానికి ఆయన పెట్టాడే. బైబిల్ ఎప్పుడు కూడా బాగా బిజీగా ఉండి నేను దేవుడిని తెలుసుకోవడానికి చెప్పలేదు. బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, ఊరక నుండి నేను దేవుడనని తెలుసుకునేది అని చెప్పింది. ఊరకనుంటే నువ్వు తెలుసుకుంటావు. ఆతృత కలిగి ఉంటే తెలుసుకుంటావని చెప్పలేదు. ఊరకనుంటే తెలుసుకుంటావని చెప్పింది. ఆతృత కలిగి కంగారుగా ఉంటే తెలుసుకుంటావని చెప్పలేదు. ఊరకనుంటే శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. అటువంటి జలముల యొద్ద నీవు విశ్రాంతిని తీసుకోవడానికి ఇష్టపడుతున్నావా? దేవుడు నాకు ఎలాగైతే నాలో బాధ ఉంది, నాలో ఆ యొక్క డిసప్పాయింట్మెంట్ ఉంది, నాలో ఆ యొక్క నొప్పి ఉంది అని నాకు ఎలాగైతే తెలియజేశాడో, ఈరోజు నీకు కూడా దేవుడు అదే మాట చెప్తున్నాడు. నీలో ఉన్నటువంటి ఆ యొక్క బాధని, నీలో ఉన్నటువంటి ఆ యొక్క డిస్కరేజ్మెంట్ని, నీలో ఉన్నటువంటి ఆ యొక్క నొప్పిని నేను తీసివేస్తాను. నీ యొక్క మనసును నాకు ఇస్తావా? నీ యొక్క హృదయాన్ని నాకు ఇస్తావా? నేను నీలో పని ప్రారంభిస్తానని చెప్తున్నాడు. ఈ ఉదయకాలమున ఖచ్చితంగా ఒక మెరుగైనటువంటి మార్గం ఉందని చెప్పి దేవునితో మాట్లాడుతున్నాడు. కాబట్టి నేను ఈరోజు నాకు వచ్చినటువంటి ఆహ్వానమే నేను మీకు కూడా ఇస్తున్నాను. యేసుక్రీస్తును నీ యొక్క స్వంత రక్షకుడిగా అంగీకరించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నీ యొక్క హృదయాన్ని ఆయనకి ఇవ్వటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? యేసయ్య నా యొక్క మనసును బాగు చేశాడు, నా యొక్క హృదయాన్ని బాగు చేశాడు.
నీ హృదయాన్ని, నీ మనసును కూడా ఆయన ఖచ్చితంగా బాగు చేస్తాడు. నువ్వు చేయాల్సిందల్లా ఆయన యొద్దకు చేరుకోవాలంతే. ఆయన నీకు ఖచ్చితమైనటువంటి విశ్రాంతిని ఆయన ఇస్తాడు. ఆ యొక్క కాడిని నువ్వు యేసు ప్రభు దగ్గర తీసుకెళ్ళగలవా? దేవా, నీకు కాడి నాకు కావాలయ్యా. దేవా, నీవు నన్ను కూడా నీ దగ్గర చేర్చుకో ప్రభువా, నన్ను కూడా నీ దగ్గర చేర్చుకో. నీ యొక్క మనసుకి కావాల్సింది నెమ్మది. నువ్వు తీసుకోగలిగినటువంటి అతి శ్రేష్టమైనటువంటి నిర్ణయం ఏమైనా ఉందంటే ఒకే ఒకటది, యేసయ్యకు నీ యొక్క హృదయాన్ని ఇవ్వటం. నీ యొక్క హృదయాన్ని నువ్వు యేసయ్యకి ఇవ్వటానికి ఆశపడుతున్నట్లయితే సిద్ధపరచుకో. నీ యొక్క మనసును సిద్ధపరచుకో. దేవుడు నీతో మాట్లాడుతున్నట్లయితే ఈ పాట పాడుతుంటుండగా నీ యొక్క మనసుని సిద్ధపరచుకో. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛతో తన కరము చాపి పిలచుచున్నాడు. వాంఛతో తన కరము చాపి రమ్మనుచున్నాడు. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛతో తన కరము చాపి రమ్మనుచున్నాడు. వాంఛతో తన కరము చాపి పిలచుచున్నాడు. నీవు ఏ శ్రమ నుండి వెళ్తున్నావో నాకు తెలియదు, నువ్వు ఏ ఇబ్బందుల నుండి వెళ్తున్నావో నాకు తెలియదు, కానీ మన దేవుడు నీకు సెలవిస్తున్నాడు, నీవు నా యొద్దకు వస్తే నీకు విశ్రాంతిని ఇస్తానని. నా యొద్దకు వస్తే నిన్ను నీకు పరిచయం చేస్తాను అని ఆయన సెలవిస్తున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి సమయం. నీ యొక్క హృదయాన్ని ఆయనకి ఇవ్వడానికి నువ్వు సిద్ధంగా ఉన్నట్లయితే, నీ యొక్క హృదయాన్ని ఆయనకి ఇచ్చి, దేవా నిన్ను నా స్వంత రక్షణ కింద అంగీకరిస్తున్నానని నీవు ఇక్కడ ఉన్నట్లయితే, నీవు కూర్చున్న స్థలముననే నీవు లేచి నిలబడమని కోరుతున్నాను. నీ యొక్క కూర్చున్న స్థలముననే నువ్వు లేచి నిలబడు. ఆయన నీ యొక్క ప్రతి భారమును తీరుస్తాడు. ఎటువంటి శ్రమలందును ఆదరణ నీకిచ్చునని, ఎటువంటి శ్రమలందును ఆదరణ నీకిచ్చునని గ్రహించి నీవు యేసుని చూచిన హద్దులన్నీ ఇంపు పొందేదవు. గ్రహించి నీవు యేసుని చూచిన హద్దులన్నీ ఇంపు పొందేదవు. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛతో తన కరము చాపి పిలచుచున్నాడు. వాంఛతో తన కరము చాపి పిలచుచున్నాడు. ఎంతో భారాన్ని మోస్తున్నావా?
రాత్రి వేళ నీ యొక్క పడక గదంతా కూడా కన్నీటితో నింపబడుతుందా? ఎంతో మంది చేసినటువంటి ద్రోహము గుర్తు తెచ్చుకొని ఆ యొక్క భారము నింపబడి ఆ యొక్క హృదయం అంతా పరచబడిందా? యేసుని యొద్దకు రా, యేసును స్వీకరించు, యేసుని నీ యొక్క స్వంత రక్షణ కింద అంగీకరించు. కన్నీరంతా తుడుచును, కను పాపవలే కాపాడును. కన్నీరంతా తుడుచును, కను పాపవలే కాపాడును. కారు మేఘము వాలే కష్టములు వచ్చినను కనికరించి నిన్ను కాపాడును. కారు మేఘము వాలే కష్టములు వచ్చినను కనికరించి నిన్ను కాపాడును. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు. వాంఛతో తన కరము చాపి రమ్మనుచున్నాడు. వాంఛతో తన కరము చాపి పిలచుచున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు దేని కొరకైనా వెతుకుతున్నావేమో, నువ్వు దేని కొరకైనా ఎదురు చూస్తున్నావేమో, అదేంటో కూడా నీకు తెలియదేమో. కానీ యేసు ప్రభు అంటున్నాడు, ఇక వెతకడం మానేసి నా యొద్దకు రా అంటున్నాడు. ఇక వెతకడం మానేసి నా యొద్దకు రా, నేను నీకు విశ్రాంతినిస్తానంటున్నాడు. సమస్త భారము మోయుచున్న జనులారా నా యొద్దకు రండి. ఈ ఉదయకాలమున నువ్వు యేసయ్య వైపు నడుస్తున్నట్లయితే నీ యొక్క జీవితాన్ని యేసయ్యకు అర్పించమని నేను వేడుకుంటున్నాను. నువ్వు అనుకోవచ్చు, దేవా నేను ఘోర పాపినయ్యా, నన్ను అంగీకరిస్తావా? నేను చెయ్యని పాపం అంటూ లేదు, చెయ్యని వ్యసనం అంటూ లేదు. అన్ని అలవాట్లు నాకున్నాయి ప్రభువా, అన్ని అలవాట్లు నాకున్నాయి. నేను దూరపరచబడ్డానయ్యా నీ సన్నిధి నుండి, దూరంగా వెళ్ళిపోయిన ప్రభువా, నన్ను అంగీకరిస్తావా అంటే యేసయ్య అంటున్నాడు, ఖచ్చితంగా అంగీకరిస్తాను, ఖచ్చితంగా అంగీకరిస్తాను. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఖచ్చితంగా నా యొక్క కర్మలు చాపి నేను అంగీకరిస్తాను, నేను హత్తుకుంటాను, నేను ప్రేమిస్తాను, నేను పెంచుతాను, నేను పోషిస్తాను. నీ యొక్క జీవితాన్ని నువ్వు ఈరోజు యేసయ్యకి ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నట్లయితే గుర్తుపెట్టుకో, ఇప్పుడు వరకు నువ్వు క్రైస్తత్వాన్ని నువ్వు అనుభవించావేమో, కానీ క్రీస్తును నువ్వు అనుభవించావా? నువ్వు క్రీస్తును అనుభవించావా ఇప్పటి వరకు? ఒకవేళ ఇప్పటి వరకు నువ్వు క్రీస్తును అనుభవించలేకపోయినట్లయితే నీ యొక్క కుడి హస్తం పైకెత్తి, దేవా నిన్ను నన్ను అంగీకరిస్తున్నానయ్యా, దేవా నా యొక్క జీవితాన్ని నేను నూతన పరుచుకోవాలని చెప్పి ఆశపడుతున్నానని నీవు నీ యొక్క కుడి హస్తం పైకెత్తి ఆయనకు చూపగలవా? ఆయన ఖచ్చితంగా చూస్తున్నాడు నీ యొక్క కుడి హస్తాన్ని. ఆయన నిన్ను అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. అంగీకరిస్తూ నీ యొక్క రైట్ హ్యాండ్ని నీవు పైకెత్తి, దేవా నీవు నాలోనికి రాయ్యా అని నువ్వు ఒక చిన్న ప్రార్థన చేయగలవా? నీవు యొక్క స్థలములో ఉన్నట్లయితే, నీవు యేసుక్రీస్తును నీ యొక్క స్వంత రక్షకుడిగా అంగీకరిస్తున్నట్లయితే, ప్రతి వ్యసనం నుండి దూరపరచబడ్డానికి, ప్రతి అలవాట్ల నుండి దూరపరచబడ్డానికి నీవు ఇక్కడ ఉన్నట్లయితే నీ యొక్క కుడి హస్తం ఎత్తి ఈ యొక్క ప్రార్థన నా వెంబడి చేయి.
ఈ మాటలు మీరు నా వెనక చెప్పండి. ప్రియ యేసు, నా జీవితాన్ని నీకు ఇస్తున్నాను. నా యొక్క మనస్సును నీకు ఇస్తున్నాను. నా యొక్క ఆలోచనని నీకు ఇస్తున్నానయ్యా. నేను కలిగి ఉండేటువంటి ఆ యొక్క ప్రతి ఆతృతమైనటువంటి ఆలోచనలు నీ ముందు సమర్పిస్తున్నానయ్యా. నా యొక్క బిజీ లైఫ్ని నీ ముందు సమర్పిస్తున్నాను రాజా. నేను ఏదైతే అయిపోవాలని చెప్పి అనుకున్నానో అది కూడా నీ ముందు సమర్పిస్తున్నానయ్యా. నీ చిత్తాన్ని నేను అంగీకరిస్తున్నాను. నీవే నా యొక్క ప్రభువుగా, నా స్వంత రక్షకుడిగా నేను అంగీకరిస్తున్నాను. నా యొక్క జీవితంలోకి నేను ఆహ్వానిస్తున్నాను ప్రభువా. పరిశుద్ధాత్ముడా, నన్ను నడిపించుము. ఈ రోజు నుండి నైనా నీ స్వరాన్ని నేను వింటాను. నీ స్వరాన్ని నేను వెంబడిస్తాను. దేవాని యొక్క కృప బట్టి వందనాలు. ఈ యొక్క న్యూ లైఫ్ బట్టి వందనాలయ్యా. తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి. అందరూ కలిసి చెప్తాము, ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ చెయ్యెత్తినటువంటి వారందరి నిమిత్తము దేవునికి చప్పట్లు కొట్టి వందనాలు చెల్లిద్దాము. హల్లెలూయా, హల్లెలూయా. మన యొక్క జీవితాన్ని నూతనపరుచుకుందాం. మన యొక్క జీవితాన్ని మనం యేసయ్యకి అంకితం చేద్దాం. మన యొక్క జీవితాన్ని ఆయనకి ఇద్దాము. గుర్తుపెట్టుకోండి, ఏ జీవితము వృధా అవ్వకూడదు. నో లైఫ్ షుడ్ బి వేస్టెడ్. ఇప్పుడు వరకు ఆ యొక్క క్రైస్తత్వంలో నువ్వు పడిపోయి ఉన్నావేమో, ఇప్పుడు వరకు ఆ యొక్క పాపపు జీవితంలో పడిపోయి ఉన్నావేమో, ఇప్పుడు వరకు నువ్వు ఆ యొక్క మరణ గుండం చుట్టూ తిరుగుతూ ఉన్నావేమో. యేసయ్య అంటున్నాడు, నేను నీకు విశ్రాంతినిస్తాను అంటున్నాడు. హల్లెలూయా. నేను నీకు విశ్రాంతినిస్తాను. ఆయన చిత్తానికి నీవు సమర్పించుకో. ఆయన యొక్క చిత్తానికి నీవు లోబడి ఉండవు. గుర్తుపెట్టుకోనండి, ఈ యొక్క వచ్చే నెల ఆఖరి ఆదివారంన బాప్తిస్మాలు ఇవ్వబడతాయి. మీలో ఉండేటువంటి వారు, నేను బాప్తిస్మం తీసుకోవడానికి ముందుకు వస్తానండి, నేను క్రీస్తును నా యొక్క స్వంత రక్షకుడి కింద అంగీకరిస్తాను, లేకపోతే ఎప్పుడో నాకు తెలియనటువంటి సమయంలో నేను బాప్తిస్మం తీసుకున్నాను, అసలు ఇప్పటి వరకు నేను సరైనటువంటి జీవితం నేను కలిగి ఉండలేదు, ఇప్పటి నుండి నేను క్రీస్తును మరలా నేను వెంబడించాలని చెప్పి ఆశపడుతున్నట్లయితే ఆ యొక్క రిజిస్ట్రేషన్ డెస్క్ దగ్గర మీరు మీ యొక్క పేరును నమోదు చేసుకోనండి. ఈ యొక్క వచ్చే నెలలో 29వ తారీఖున మనము బాప్తిస్మాల కార్యక్రమము పెట్టబోతున్నాము. సో దాని కొరకు మీరు మీ యొక్క హృదయాన్ని సిద్ధపరచుకోనండి. అందరూ కూడా కూర్చుందాము ఒకసారి. and we are going to close it with a word of prayer. but before that, గుర్తుపెట్టుకోనండి, ఈ యొక్క బ్యాప్టిజమల్ క్లాసెస్ ఉంటాయి. సో ఈ యొక్క క్లాసెస్ కూడా అంటే అసలు బ్యాప్టిజం అంటే ఏంటి అవి ఇప్పుడు నేను చర్చ్లో చెప్పలేను కనుక దాని కొరకు ప్రత్యేకమైనటువంటి క్లాసెస్ నేను పెడుతున్నాను. సో అసలు బ్యాప్టిజం అంటే ఏంటి, బ్యాప్టిజం తర్వాత ఏమవుతుంది, పరిశుద్ధాత్మను పొందుకోవడం ఎలాగా, పరిశుద్ధాత్మ మనలోకి వస్తే ఏమవుతుంది, ఈ యొక్క అంశాలన్నీ కూడా నేను మీకు చాలా సునాయాసంగా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేసి మిమ్మల్ని అందరినీ నడిపిస్తాను. సో మీరు బయటికి వెళ్ళకముందు ఒకసారి రిజిస్ట్రేషన్ డెస్క్ దగ్గరికి వెళ్ళి మీ యొక్క పేరును బ్యాప్టిజమ్స్ తీసుకోవడానికి సిద్ధం కలిగి ఉన్నట్లయితే మీ యొక్క పేరును నమోదు చేసుకోవాలని నేను విన్నపిస్తున్నాను. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. దేవుడి ఆదివారము మనందరితో మాట్లాడిన రీతి బట్టి, దేవుడు తన యొక్క కార్యము మన జీవితాల్లో చేస్తున్నటువంటి రీతి బట్టి ఒకసారి ఆయనకి మనం 2 చేతులు పైకెత్తి దేవునికి వందనాలు చెల్లిద్దాము. దేవానికి వందనాలయ్యా, యేసయ్యానికి వందనాలయ్యా. అందరూ ఒకసారి నోరు తెరిచి చెప్దామా, దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవా, నా జీవితం బట్టి వందనాలు, నా పిల్లల బట్టి వందనాలు, నా పని బట్టి వందనాలు. దేవా, నేను పడుతున్నటువంటి శ్రమలు బట్టి వందనాలు. దేవా, నేను కలిగిన సమస్తమును బట్టి వందనాలయ్యా. దేవా, నీవు నా జీవితంలో చేస్తున్నటువంటి కార్యం బట్టి వందనాలు. జస్ట్ కీప్ ఆన్ థ్యాంకింగ్ హిమ్ ఫర్ ఎవ్రీథింగ్ దట్ హీ హెస్ డన్ ఇన్ అవర్ లైఫ్స్.
దేవుడు మన జీవితంలో చేసిన ప్రతి కార్యం బట్టి వందనాలు చెల్లిద్దాము. దేవా యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నా. దేవ యొక్క మందిరం బట్టి వందనాలు, దేవ యొక్క స్థలం బట్టి వందనాలయ్యా, ఈ సమయం బట్టి వందనాలు రాజా. దేవా యొక్క జరుగుతున్నటువంటి ప్రతి కార్యక్రమం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. యేసు రాజా నీకే స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు చెల్లిస్తూ, దేవా ఈ యొక్క ఆదివారం నైనా నీవు ఇచ్చినటువంటి ఆ యొక్క మన్నా బట్టి వందనాలు చెల్లిస్తున్నామయ్యా. దేవా నీ యొక్క వాక్యం బట్టి వందనాలు, నీ యొక్క ఆరాధన బట్టి వందనాలయ్యా. దేవా ఈ యొక్క స్తుతులు బట్టి వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ప్రభువా ఈరోజునైనా నీవు చెప్పినటువంటి ఈ యొక్క వాక్యమును దేవ మా యొక్క మదిలో ప్రభువా దేవ మేము మలుచుకొని, దేవా మేము బిజీ లైఫ్ కాకుండా ప్రభువా నీవు ఇచ్చినటువంటి జీవితాన్ని అనుభవిస్తూ, నీవు ఇచ్చినటువంటి జీవితాన్ని ప్రభువా నీవు మాకు ఎలాగైతే రూపించావో దాని యొక్క రూపాన్ని ప్రభువా మేము గ్రహించడానికి సహాయం చేయము. దేవా మేము కలిగి ఉన్నటువంటి ప్రతి వ్యసనమును దేవా నీకు సమర్పిస్తున్నాం. మేము కలిగి ఉన్నటువంటి ప్రతి ఆలోచనని మీకు సమర్పిస్తున్నామయ్యా. దేవా మా యొక్క బంధకాలని మీకు సమర్పిస్తున్నాం రాజా. దేవా మా యొక్క బలమైనటువంటి దుర్గాల్ని మీకు సమర్పిస్తున్నాం రాజా. దేవా అటన్నిటినీ నీవు పటాపంచలు చేసే ప్రభువా దేవ విడుదల కలిగించే నామము యేసు నామము రాజా. దేవ ప్రతి బంధకమును తెంచే నామము యేసు నామమయ్యా. దేవ ప్రతి విమోచనను దయచేసే నామము యేసు నామము రాజా. దేవా యొక్క యేసు నామమును నీవు మాకు దయచేసి ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా నీ యొక్క నామము బట్టి ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా మేము కలిగినటువంటి ఈ యొక్క గొప్ప జన సమూహం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా. దేవా ఇంకా అనేక మందిని బలపరచమని ప్రార్థిస్తున్నాం. దీవించుము, ఆశీర్వదించుము, బలపరచుమయ్యా. దేవా ఇప్పుడు నైనా మేము తిరిగి ఇంటికి వెళ్తుంటుండగా దారి పొడిగిన నీ యొక్క దూత కాపుదల దయచేయండి. దేవా ఈ ఆదివారం ప్రభువా మొట్టమొదటిసారి మేము సంఘానికి వచ్చామనేటువంటి వారిని దీవించుము, ఆశీర్వదించుమయ్యా. కానుకలు సమర్పించిన ప్రతి ఒక్కరిని ప్రభువా నీవు ముట్టమని ప్రార్థిస్తున్నాం. వారి యొక్క ప్రతి అవసరతను తీర్చమని ప్రార్థిస్తున్నాము. యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసు క్రీస్తుని కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసమును ఇక్కడ చేరిన మనకును సంఘమంతటికి సదాకాలము తోడయుండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. అందరికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.